నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన, శారదా పీఠాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి. నేడు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలకు శంకుస్థాపన, పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి. మెడారం జాతర ప్రారంభం, సార్లమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజుల ప్రతిష్ట. పట్టువిడని అన్నదాతలు, హస్తినకు చేరుతూమంటున్న రైతులు. రాజస్థాన్ నుంచి సోనియా, గుజరాత్ నుంచి నడ్డా, రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక. రైట్, డీటెయిల్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ శ్రీశైలం 4 లైన్ ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ కల్వకుర్తి రహదారిని 4 వరుసలుగా అభివృద్ధి చేయడం, రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అభివృద్ధి, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించడంపై గడ్కరీతో చర్చించారు. సెంటర్లో రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుండి తెలంగాణకు నిధుల కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని, నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్ మంజూరు చేయాలని నితిన్ గడ్కరీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్రపాలు చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సభలో పాల్గొన్న ఆయన, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ పార్టీకి కేసీఆర్, కేటీఆర్లను జైల్లో వేసేవారమన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్కు బుల్డోజర్లతో కూల్చి పేద ప్రజలకు పంపిణీ చేసేవారమన్నారు. బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గెలిచే ఎంపీ స్థానాలలో చేవెళ్ల మొదటి స్థానంలో ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ, బోనస్ ఇస్తామని, మహిళలకు నెలకు 2500 ఇస్తామని మోసపూరిత వాగ్దానాలు చేశారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నా తాము ప్రజల పక్షాన్ని నిలబడతామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కొట్లాడతామన్నారు. మొన్న కూడా దగ్గరికి వచ్చిపోయినాం కదా, అంతా కొడితే 7,000. చాలా కష్టపడ్డారు మీరు అందరూ. ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరిత వాగ్దానాలు, అయ్యో అరచేతుల వైకుంఠం చూపించిందిగా. ఇక రాంగన 2 లక్షల రుణమాఫీ, రాంగన 4,000 పింఛన్, రాంగన 2,500 రూపాయలు, వడ్ల అమ్ముకోకుని బోనస్ అని ఇట్లా ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చెప్పినటువంటి కాంగ్రెస్ మాటలు నమ్మి కొద్దిమంది ఓట్లేసినారు, ప్రజలు ఓట్లేసినారు. కానీ మొన్న కూడా చాలా బాగా కష్టపడి మీరందరూ కూడా పనిచేసినారు. స్వల్ప మెజార్టీ, దాదాపు 7,000 మెజార్టీతో మనం ఈ సీటు కోల్పోయినాం. సరే, గెలుపు ఓటములు ఉంటాయి. మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ప్రజల పక్షాన ఉందాం, ప్రజల కోసం పనిచేద్దాం. సరే, ఇలా మనకేం బాధ్యత ఇచ్చిన ప్రజలు, ప్రతిపక్షంలో ఉండేటువంటి బాధ్యత మనకు ఇచ్చారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్ అని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
ఇష్టం వచ్చినట్టు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. మాడుగుల నియోజకవర్గం టీడీపీ శంకారావం సభలో మాట్లాడిన నారా లోకేష్ ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అంటూ మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో ప్రజల జీవితాలతో 3 ముక్కలాట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదన్నారు. 5 ఏళ్లలో ఒక్క చోటైనా రోడ్డు వేశారా, ఒక్క గుంత అయినా పూడ్చారా అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. రోజు పొద్దున్నేస్తే బూతులు వినాలి, పడుకునే ముందర కూడా బూతులని పడుకుంటాడు అనుకుంటా. ఏకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ అన్నని, మీ లోకేష్ ని బూతులు తిట్టమని కలెక్టర్లు చెప్తున్నాడు. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు నన్ను బూతులు తిట్టబోతే వాళ్ళు టికెట్ కట్టంట. నిర్ణయాల పరంగా మేము విభేదిస్తాం గాని ఇట్లా బూతులు తిట్టే సంస్కారం మాది కాదంటే వద్దా, నువ్వు అసలు నా పార్టీలో ఉండదని బయటికి గంటేసే పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. ఎన్నికల ముందర నవరత్నాలు అన్నాడు, ఇప్పుడు బూతులకి రత్నాలు ఇస్తున్నాడు. దాంట్లో మొదటి బూత్ రత్నం ఇచ్చింది సన్న బియ్యం సన్నాసి కొడాల నానికి. 10th క్లాస్ పేపర్ లీక్ లో జగన్, 10th క్లాస్ పేపర్ దొంగతనంలో జగన్ హైదరాబాద్ లో దొరికాడు తల్లి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు జగన్ ని చితక బాధాడు తల్లి. అలాంటి వ్యక్తి నాడు నేడంటే అందరూ ఏదో చేస్తాడు అనుకున్నాం. గత 5 ఏళ్లుగా 32,000 పాఠశాలల్లో ప్రారంభించిన పనులని ఎక్కడుందో అక్కడ ఆగిపోయినాయి. ఇది ఎంత కంట్రీ అయ్యాడంటే మనం కట్టిన భవనాలకి రంగులేసి ఏదో ఇతను పనులు చేశాడని చెప్పుకుంటాం. 2 రోజుల్లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన చేరబోతున్నాయని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. అన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వస్తాయని, అప్పుడు సీట్లన్నీ బాబు డిసైడ్ చేస్తారని చెప్పారు. నాగబాబైనా ఇంకో బాబైనా వారందరి సీట్లను బాబు డిసైడ్ చేశారని ఎద్దేవా చేశారు. ఎవరితో కలిసి వచ్చినా తమ విధానంలో మార్పు లేదని స్పష్టం చేశారు. ఏదో జరిగిపోతుందని అనుకోవద్దని అన్నారు. టీడీపీ నేత నారా లోకేష్ పై గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. లోకేష్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే తను రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. నిస్సన్నపేట భూముల కుంభకోణం అంటూ ఆరోపణలు చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్లి ఏమి సాధించారని ప్రశ్నించారు. రేపు బహుశా నాకు తెలిసి రేపో ఎల్లుండో ఎన్డీఏలో చేరుతున్నారు. ఎన్డీఏలో చేరిన తర్వాత ఆల్మోస్ట్ 3 పార్టీలు కలిసి వస్తాయి. 3 పార్టీలు కలిసి వచ్చిన తర్వాత ఎవరన్నా క్యాండిడేట్ కావచ్చు. వన్స్ వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత క్యాండిడేట్ పలానోళ్ళు అని చెప్పి మేమే క్యాండిడేట్లు మార్చేటువంటి పరిస్థితి ఉండదు. లేదా ఎవరో పలానోళ్ళు వచ్చేస్తున్నారమ్మో ఏదో అయిపోతుంది, అమ్మో బ్రహ్మాండం బదులైపోతుంది అనేటువంటి పరిస్థితి కూడా మా దగ్గర ఉండదు. మేము రొటీన్గా మేము ఏమైతే నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయం మేము తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు లాంటి వారంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఎప్పుడు బయట ఉంటారో, ఎప్పుడు రాజకీయాల్లో ఉంటారో ఎవరికి తెలియదన్నారు. ఎన్నికల్లో చూసుకుందామంటూ టీడీపీ, జనసేనకు అంబటి రాంబాబు ఛాలెంజ్ విసిరారు. పవన్ వారాహిని షెడ్యూల్లో పెట్టేశారని అన్నారు. చంద్రబాబు కదలరా అంటుంటే ఎవరూ రావడం లేదని చెప్పారు. వైసీపీ సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయని అన్నారు. టీడీపీకి ముందుంది ముసళ్ల పండుగ అని చెప్పారు. సవాల్ చేస్తున్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ఆ సవాల్ ఏంటంటే, దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అదే బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉందిలే, ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం. బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గీకప్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటుంది. నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు? సవాళ్ళు విసిరితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. ఏనికంటావు చర్చకి రావాలా? సిగ్గుంది అసలు నీకు? ఆ శాసనసభలో చర్చించమయ్యా బాబు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి చర్చించు అంటే నేను చర్చించను, నా వల్ల కాదు. ఇక్కడ నేను అసలు శాసనసభకి రానని పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు. మళ్ళీ శాసనసభ టైం అయిపోయింది, ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో, సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో మా చంద్రబాబు కూడా సవాల్ చేశాడని అనిపించుకోవడం కోసం దద్దమ్మ సవాళ్లు చేస్తున్నావు. సరే ఓకే, నువ్వు చేయొచ్చా సవాల్, రా, నేను సిద్ధంగా ఉన్నా, దేనికైనా సిద్ధం. నీ తెలుగుదేశం ఆఫీసులో అయినా చర్చకు సిద్ధం. ఆటలో అరటిపండు ఆయన ఎక్కడున్నాడో, జనంలో ఉన్నాడో బయట ఉన్నాడో తెలియదు కానీ ఆయన వారాహి అనేటువంటి ఒక వెహికల్ ఎప్పుడో పాపం తయారు చేసుకున్నాడు. ఇప్పుడు కోసం మరి ఎప్పటి కోసం ఎన్నిసార్లు ఎక్కాడో తెలియదు. దానికి ఆయిల్ కూడా కొట్టించినటువంటి పరిస్థితులు కనిపించడం లేదు రీసెంట్ గా. ఇది వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే కదలిరా అనే అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు నిర్వహించారు. కదలిరా అంటే ఎవడు రావటంలా, ఎవడు కదలటంలా, వెనక కుర్చీలన్నీ ఖాళీలు. ఇంకోటి వాళ్ళ అబ్బాయి మాజీ మంత్రి లోకేష్ గారు శంఖారావం అన్నాడు. అది శంఖారావం మరి నాకు తెలియదు కానీ వార్తల్లో చెబుతున్నారు. ఆయన మాత్రం చెప్పలేడు. ఆ శంఖం వదలేకపోతున్నాడు. ఇంకా రావం ఎక్కడొస్తుంది? ఆ శంఖాన్నే వదలేనటువంటి దశలో శంఖారావం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన. శంఖారావం అది. పాల్గొన్న ప్రతి సిద్ధం బహిరంగ సభ రాజకీయ చరిత్రలోనే ఇంత ఉత్సాహంగా, ఇంత భారీగా జరిగినటువంటి
సమావేశమే లేదన్నట్టుగా జరుగుతున్నాయి. ఆటలో అరటిపండు. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ ది గిన్నిస్ రికార్డ్ అని అన్నారు. టీడీపీ కుర్చీని కూడా లోకేష్ మడత పెట్టేస్తారని చెప్పారు. 175కి 175కి కొట్టబోతున్నామని తెలిపారు. టీడీపీ మేనిఫెస్టో అంటేనే ఓ తెల్ల కాగితమని చెప్పారు. జగన్ సిద్ధం సభలతో టీడీపీ భ్రమలు తొలగిపోయాయని తెలిపారు. బాలయ్య డైలాగ్ చంద్రబాబు చెప్తే ఎలా అన్నారు, సవాల్ అంటూ చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తున్నారని చెప్పారు. తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబుని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా 7 విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని, ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చే వాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. మార్చేవాళ్ళు అంటే ఏంటి? మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి? పెద్దిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా? బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా? మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా? నంద్యాల అనౌన్స్ చేశారా? విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా? గన్నవరం అనౌన్స్ చేశారా? గుడివాడ అనౌన్స్ చేశారా? నూజివీడు అనౌన్స్ చేశారా? ఈయనేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళకి. అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరు ఇస్తారు? అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేతులు ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. నూజివీడు టీడీపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా పార్థసారథిని ప్రకటించారు. నూజివీడు నుంచి టీడీపీ తరఫున ఆయన పోటీ చేయనున్నారు. కాగా నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఉన్నారు. నూజివీడు టికెట్ పార్థసారథికి ఇస్తున్నట్లు ఖరారు కావడంతో ముద్రబోయిన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ముద్రబోయినకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది టీడీపీ అగ్రనాయకత్వం. బుజ్జగించేందుకు ప్రయత్నాలు కూడా చేసింది. కానీ ముద్రబోయిన రాజీ పడలేదు. ఏకంగా నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్లి సీఎం జగన్ను కూడా కలిశారు. ఈ పరిణామంతో చంద్రబాబు కీలక నిర్ణయం తీసేసుకున్నారు. ముద్రబోయిన సీఎంఓకు వెళ్లడంతో పార్థసారథిని నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా నియమించారు. పార్థసారథి వైసీపీ టికెట్ మీద పెనమలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి పెనమలూరు టికెట్ ఆయనకు దక్కలేదు. దీంతో టీడీపీ తరఫున నూజివీడు నుంచి బరిలోకి దిగనున్నారు. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన గత కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొలుసు పార్థసారథికి నూజివీడు టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం మొదలైన రోజు నుంచే ముద్రబోయిన అసంతృప్తిగా ఉన్నారు. తనకు కాకుండా పార్థసారథికి టికెట్ ఇస్తారనే సమాచారం అందడంతో పార్టీ మారేందుకు ముద్రబోయిన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు మోసం చేశారంటూ కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఏపీ రాజకీయాల్లో సంచలనం. ఎన్నికల వేళ ఎవరూ ఊహించని విధంగా యూటర్న్ తీసుకున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. పార్టీ మారి 2 నెలలు అయిందో లేదో మళ్లీ వైసీపీలోకి వచ్చేశారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే వ్యవహారంపై స్పందించింది టీడీపీ. ఇదంతా ఓ డ్రామాగా అభివర్ణించింది. సార్వత్రిక ఎన్నికల వేళ విపక్షాలకు, ప్రత్యేకించి చెప్పాలంటే ఏపీ కాంగ్రెస్కు ఊహించని షాక్ ఇది. నిజమే, కొద్ది రోజుల క్రితమే వైసీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ కూడికి చేరిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎవరూ ఊహించని విధంగా మళ్లీ వైసీపీ కూడికి చేరారు. తన సోదరుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో వచ్చి ఏపీ సీఎం జగన్తో సమావేశమయ్యారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోయిన పరిస్థితి. సొంత గూటికి వచ్చిన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆర్కే. జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. వైనాట్ 175లో భాగమయ్యే ఉద్దేశంతోనే తాను మళ్లీ వైసీపీలోకి వచ్చినట్లు చెప్పుకొచ్చారాయన. అంతేకాకుండా గతంలో వైఎస్ను ఓడించేందుకు అందరూ ఏకమైనట్లుగా జగన్ విషయంలోనూ ఇలానే చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు ఆర్కే. ఈ రోజున మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. వైనాట్ 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావడానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది.
2009లో రాజశేఖర రెడ్డి గారిని ఓడించడానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎలా ఏకమైపోయినాయో ఇవాళ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమైనవి. అది జరగకూడదు. ఎందుకంటే పేదవాడు గొప్పవాడు కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకి రావాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పేసి అనుకున్నాం. అంతేకాదు పార్టీ మారే విషయాన్ని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు సైతం వెల్లడించలేదన్నారు ఆర్కే. అదే సమయంలో జగన్ ఏ బాధ్యత ఇచ్చినా సక్రమంగా నిర్వర్తిస్తామన్నారు. అటు మంగళగిరి నుంచి పోటీ చేయనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఓడిస్తామన్నారు. 2019 ఎన్నికల్లో ఓసీ చేతిలో ఓడిన లోకేష్ రానున్న ఎన్నికల్లో బీసీ చేతిలో ఓడిపోవడం ఖాయమన్నారు ఆర్కే. 19లో ఒక ఓసీ చేతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఓడిపోయారో రాసిపెట్టుకుండి, మళ్ళా 24 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేతిలో నారా లోకేష్ గారి ఓటమి ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే చెప్తారండి, అది చెప్తామన్నారు. రీజనల్ కోఆర్డినేటర్స్ తోటి మాట్లాడుకొని ఏ నియోజకవర్గాల్లో నేను నా సేవలు పనికి వస్తాయని చెప్పేసి పార్టీ భావిస్తూ అన్ని చోట్ల తిరిగి నేను పనిచేయడానికి రెడీగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మంగళగిరి సీట్ ఇచ్చినా కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ గెలుపు కోసం 100కి 100% పనిచేస్తాము. ఖచ్చితంగా మూడవసారి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుద్ది మంగళగిరి. ఎమ్మెల్యే ఆళ్ల వ్యవహారంపై స్పందించింది టీడీపీ. ఇదంతా డ్రామా అంటూ అభివర్ణించింది. అసలు ఆర్కే ఎందుకు పార్టీ మారారు, మళ్లీ ఎందుకు వెనక్కి వచ్చారని అన్నారు మాజీ మంత్రి జవహర్. రాజకీయాల్లో ప్రకృతిని పూజించే భక్తుల పట్ల ప్రభుత్వాలకు పట్టింపు లేదా? గద్దలే గర్భగుడిగా, కుంకుమ బర్నే తల్లులుగా భావిస్తున్న ప్రజలకు ఎందుకిన్ని కష్టాలు? మేడారం ఇంకా మేడి పండులాగే ఉండడానికి కారకులెవరు? ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరపై ఎందుకంత నిర్లక్ష్యం? ప్రభుత్వాలు మారినా భక్తుల ఇబ్బందులు ఎందుకు మారడం లేదు? అసలు తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతరలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్వతంత్ర స్పెషల్ స్టోరీ. ఏం మారింది? మేడారంలో ఏది మారింది? అదే తీరు, అదే పోరు. దర్శనం చేసుకోవాలంటే గంటల కొద్దీ అదే వ్యధ. బయట ఉండాలంటే అదే బాధ. త్రాగునీరు, వాడుకునే నీరు, మరుగుదొడ్లు అదే పరిస్థితి. టెక్నాలజీ మారుతున్నా, తల్లుల ఆదాయం పెరుగుతున్నా ఇంకా అప్పటి పరిస్థితే. ఎడ్లబండ్ల నుండి హెలికాప్టర్ ద్వారా మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు వెళ్లే రోజులొచ్చినా అక్కడ పరిస్థితులు మాత్రం ఇంకా మారడం లేదు. కాకులు దూరని కారడవిలో కోట్లాది మంది భక్తుల అవస్థలకు అడ్డుకట్టబడ్డం లేదు. 2 ఏళ్లకోసారి వస్తున్న జాతర పట్ల రెట్టింపు అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. జాతర వస్తున్న సమయంలో కోట్లలో నిధులు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయి. 4 రోజుల ముందుగా రోడ్లు, త్రాగునీరు, స్నానఘట్టాలు, శానిటేషన్ పట్ల శ్రద్ధ చూపుతూ ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను చూపుతున్నాయే తప్ప శాశ్వత పరిష్కార మార్గాలు చూపడం లేదు. మరోవైపు మేడారంలో వీఐపీలకు, ప్రజాప్రతినిధులకు, పోలీసులకు ఉన్న గౌరవం తల్లులను కొలిచే సామాన్య భక్తులకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతున్నా భక్తులకు కష్టం ఎందుకు తీరడం లేదనే ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలు, విదేశాల నుండి కూడా భక్తులు తరలివచ్చి మేడారంలో తల్లుల దర్శనం చేసుకుని వెనుతిరిగి వెళ్తున్నారు. కానీ ఇక్కడి అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ప్రతిసారి ఆదాయం పెరుగుతుందే తప్ప భక్తులు ఆశించిన అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. నిలువెత్తు బంగారాన్ని నెత్తిన పెట్టుకుని వచ్చే భక్తునికి తల్లుల దర్శనం నెమ్మదిగా కావడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవే క్యూలైన్లు, అవే చలువ పందిళ్లు, అవే దారులు తప్ప వస్తున్న భక్త కోటి ప్రజలు కోరుకునే విధంగా తీరు మారకపోవడం పెద్ద ప్రశ్నగా నిలిచిపోయింది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఇబ్బందులు, చాలీచాలని పార్కింగ్ స్థలాలు, గద్దెల వద్దకు చేరుకోవాలంటే కిలోమీటర్ల మేర నడక ప్రయాణంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలొచ్చాయని సంబరపడాలో, సామాన్య భక్తుడికి దర్శనం సమస్యగా మారినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి మేడారంలో కనిపిస్తోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 5 సార్లు మేడారం జాతర నిర్వహించింది. అప్పటి సీఎం కేసీఆర్ గద్దెలను విశాలంగా చేస్తామని, చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. క్యూలైన్లు పెంచడంతో పాటు కోట్లాది మంది ప్రజలకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారాలు చూపిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి వెళ్లిపోయారు. కానీ అక్కడ తీరు ఏమాత్రం మారలేదు. ఇకపోతే అప్పటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయిన సీతక్క ఇప్పుడు ప్రస్తుత మంత్రి. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్క తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని మేడారం మహా జాతరకు 100 కోట్ల మేర మాత్రమే నిధులు తీసుకొచ్చారు. అప్పుడు ప్రజల్లో ఉంటూ భక్తులతో తిరుగుతూ ప్రతి సమస్యను లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీసిన సీతక్క ఇప్పుడు మాత్రం తల్లుల పూజా తంతుల్లో మాత్రమే పాల్గొంటున్నారని భక్తులంటున్నారు. అధికారులతో సమీక్షలు, ఫీల్డ్ విజిట్లు తప్ప భక్తుల ఇబ్బందులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మరోవైపు మేడారం జాతరలో వీఐపీలకు, ఉన్నతాధికారులకు, పోలీస్ బాసులకు పెద్దపీట వేసినట్లుగా కనిపిస్తోంది. వారి కుటుంబాలకు దర్శనం కావాలంటే 5 నిమిషాల్లో పూర్తయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మేడారం గద్దెలకు పడమర వైపున ఉన్న మంచె వద్ద ఒక ట్రక్కును ఏర్పాటు చేసి అందులో ఏసీలను ఏర్పాటు చేసి సేద తీరేందుకు సౌకర్యంగా ఉంచుకున్నారు. ఇక జాతర మొత్తంలో పోలీసులది కీలక పాత్ర ఉంటుంది. వారు చెప్పిందే వేదం. ఎవరిని పంపించాలన్నా, ఎవరిని ఆపాలన్నా వారి చేతిలోనే ఉంటుంది. 4 రోజుల జాతర సందర్భంగా పోలీసులు వ్యవహరించే తీరు సామాన్య భక్తుడికి ఎంతో జుగుప్సాకరంగా ఉంటుందనే ఆరోపణలున్నాయి. బంగారం కావాలన్నా, అమ్మవారి చీరలు, గాజులు ఏదైతేనేం అన్నింట్లోనూ పోలీసుల పాత్ర అమోఘం. ఇవన్నీ పట్టనట్లు ప్రభుత్వం, ఉన్నతాధికారులు వ్యవహరించే తీరు సైతం ఆలోచనాత్మకంగానే ఉంటుంది. వీటిపై ఎలాంటి శ్రద్ధ చూపుతారో ఈ 4 రోజుల జాతరలో వేచి చూడాలి. చివరగా ఒక్క మాట చెప్పుకోవాలి. మేడారం మహా జాతర అంటేనే ఇసుకేస్తే రాలనంత జనం. ఎటు చూసినా జన ప్రవాహం. ఇటు తాడ్వాయి నుండి కన్నెపల్లి వరకు, అటు చిలకలగట్ట నుండి నార్లాపూర్ వరకు చుట్టూ దాదాపు 15 కిలోమీటర్ల మేర జన గూడారాలు, నిత్యం ప్రయాణించే వాహనాలే దర్శనమిస్తాయి. ఇంతటి మహా జాతరకు ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా చాలవనే విషయం భక్తుల నుంచి వినిపిస్తోంది. జాతర సమయంలో మాత్రమే పనులు చేస్తూ మిగతా 2 సంవత్సరాలు అటువైపు కన్నెత్తి చూడని ప్రభుత్వాలను ఏమనాలి? ఒక్క జంపన్న వాగు మినహా మిగతా చోట్ల అభివృద్ధి చేయడానికి అడ్డంకి ఏముందనే విషయాన్ని గ్రహించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మేడారం జాతర పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రాంగణాన్ని విశాలంగా చేయడంతో పాటు క్యూలైన్లలోని భక్తులకు సౌకర్యాలు కల్పించేలా చూడాలి. ముఖ్యంగా శానిటేషన్, త్రాగునీరు పట్ల శ్రద్ధ పెట్టి శాశ్వత పరిష్కార మార్గాలు కనిపెట్టాలి. ప్రకృతిని పూజిస్తున్న తెలంగాణ ప్రజల నమ్మకాన్ని, ఆదివాసీల ఆచారాలను ప్రపంచానికి తెలిసేలా చేసినప్పుడే తెలంగాణ కుంభమేళా మేడారం జాతర సక్సెస్ అవుతుంది.